अष्टप्रायेषु भद्रेषु मुख्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। హరే కృష్ణ. మాతాజీ సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం ఎవ్రీ ఫ్రైడే భగవద్గీత క్లాసులు అనేవి చర్చించుకుంటున్నాం కదా. సో ఈ రోజు కూడా మనం భగవద్గీత శ్లోకాలు అనేవి చర్చించుకుందాం. అయితే మనకు లాస్ట్ క్లాస్ లో 28 శ్లోకాల వరకు మనకి ఇంద్రబోయిన మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఈ రోజు 29, 30, 31 శ్లోకాలు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మనకు లాస్ట్ క్లాస్ లో మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం అంటే అర్జునుడు రెండు సేనల మధ్యకి కృష్ణుడిని రథాన్ని తీసుకెళ్లి ఆపమంటాడు. ఆ తర్వాత అర్జునుడు తన ఇరుపక్షంలో ఉన్న తన కుటుంబీకులను, తాతలను, అలాగే గురువులను, సోదరులను, బంధువులను వీళ్ళందరినీ చూసి దేహాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతుంది అని చెప్పేసి భయభ్రాంతుడు అవుతాడనమాట. సో ఇక్కడ వరకు అనేది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఆ తర్వాత అర్జునుడు ఇంకా ఏం చెప్పాడో యుద్ధం గురించి, శ్రీకృష్ణునికి ఏ విధంగా నచ్చ చెప్పడానికి చూశాడు యుద్ధం వద్దని అని చెప్పేసి ఆ దాని గురించి మనం ఈ రోజు శ్లోకాలలో చర్చించుకుందాం. సో ముందుగా మనం శ్లోకాలు ఒకసారి చదువుకున్న తర్వాత ఆ తర్వాత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. శ్లోకాలు శ్రావణి మాతాజీ షేర్ చేస్తారు చదవడానికి. హరే కృష్ణ. ఫస్ట్ నేను చదువుతాను, ఆ తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి. అనువాదం భాష్యం కూడా చదువుతాము. మేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తర్ వక్షైవ పరిదహ్యతే. శ్లోకం ఈ విధంగా ఉంది. సో సరోజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. శ్రీల ప్రభుపాదికి జై. అనువాదం. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవచ్చున్నది, నా చర్మము మండిపోవచ్చున్నది. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరు శ్లోకం చదవండి. మాతాజీ కిందకి పెట్టారా? మాతాజీ 29th శ్లోక చదవండి. 29th? అవును మాతాజీ. శ్లోకం ముందుకెళ్ళిపోయింది మాతాజీ. డిస్ప్లే కొంచెం కింద కనమ్మా మాతాజీ. అంటే శ్లోకము సరోజ మాతాజీ చదవలేరు, అనువాదం చదివారు, అందుకే మీరు శ్లోకం చదవండి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ స్వాతి గోవిందులు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. 2 రకాల దేహ కంపనాలు, 2 రకాల రోమాంచాలు ఉన్నాయి. అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో గాని, భౌతిక పరిస్థితిలో మహాభయంలో గాని కలుగుతాయి. దివ్యానుభూతిలో భయం అనేదే ఉండదు. ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి. ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపితమవుతోంది. అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనుస్సు అతని చేతి నుండి జారిపోతుంది. హృదయము దహించిపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతిక భావన వలననే కలిగాయి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మాతాజీ నెక్స్ట్ శ్లోక షేర్ చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. నచ సోప్నామ్య వస్తుతం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. శ్లోకం ఈ విధంగా ఉంది.
సబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మేవ నః నిమిత్తాని చ పశ్యామి విపరీత కేశవ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. కొంచెం కిందికి అన్నారా మాతాజీ? ఓకే మాతాజీ. హరే కృష్ణ. కేశియను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవచ్చున్నాను. నన్ను నేను మరిచిపోవచ్చున్నాను. నా మనస్సు చలించుచున్నది. కేవలము విపరీతములైననే నేను గాంచుచున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అవకాశం అనురాధ ఇచ్చినందుకు. మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అసహనం వలన అర్జునుడు యుద్ధరంగమున నిలబడలేకపోవుచుండెను. అంతేకాకుండా ఈ మనో దుర్బలతచే అతడు తనను తానే విస్మరించుచుండెను. భౌతిక విషయముల పట్ల గల అధికాశక్తి మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవన స్థితి ఎందుండును. భయం ద్వితీయాభినివేశతః స్యాత్ అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండెను. అర్జునుడు యుద్ధరంగమున బాధాకరములైన విపరీత పరిస్థితులని దర్శింపసాగాను. శత్రువులపై విజయం సాధించినను అతడు ఆనందంను అనుభవింపజాలడు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రాధాన్యతను కలిగి ఉన్నవి. మానవుడు తన తలపులలో నిరాశే గోచరించినప్పుడు నేనిక్కడ ఎందుకున్నాను అని తలుచుచు సాధారణంగా ప్రతి ఒక్కరూ తన హితమునందు ఆసక్తిని కలిగి ఉండును. పరమాత్మ యందు ఎవరును ఆసక్తిని కలిగి ఉండరు. ఇక్కడ శ్రీకృష్ణుని సంకల్పంచే అర్జునుడు తన నిజస్వార్థ గతి విషయమున అజ్ఞానమును ప్రదర్శించుచున్నాడు. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణు యందే గలదు. బద్ధజీవుడు ఈ విషయమును విస్మరించుట చేతనే భౌతిక క్లేశంలా ననుభవించడు. యుద్ధరంగమునందు లభించేడు విజయము తనకు దుఃఖకారణమే కాగలదని అర్జునుడు భావించను. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ నెక్స్ట్ శ్లోకం షేర్ చేయండి. न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमहावे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च. హరే కృష్ణ. ఇంద్రబోయిన మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. న చ శ్రేయాన్ పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నాగమణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. అనువాదం చదవండి. అనువాదం. ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విషయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అంజని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. బుక్ ఉంది, దాంట్లో చదివేయమంటారా? నా దగ్గర బుక్ చదవండి మాతాజీ. భాష్యం బై శ్రీలా ప్రపాతికి చేయి. బద్ధజీవులు తమ నిజస్వార్థ గతి విష్ణువు శ్రీకృష్ణుని ఎందే కలదని ఎరుగక దేహ సంబంధములలోనే సుఖము కలదని భావిస్తూ వారి వైపునకు ఆకర్షింపబడుతుందురు. జీవితముకు సంబంధించిన అట్టి అంధ విశ్వాసముతో వారు భౌతిక సుఖముకు హేతువులైన వాటిని కూడా విస్మరిస్తుందురు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించును. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశముతో యుద్ధరంగములో మరణించు క్షత్రియుడు మరియు పూర్తి ఆధ్యాత్మిక అనుభూతి కొరకై అంకితమైన సన్యాసి ఇరువును
ఇరువురును శక్తిమంతమై మరియు తేజోమంతమైన సూర్యమండలములో ప్రవేశించుట అర్హులు కాగలరని తెలపబడెను. బంధువులు విషయమున ప్రక్కన పెట్టినను తన శత్రువుల వదన కూడా అర్జునుడు వాంఛించుట లేదు. బంధువులను వధించుట ద్వారా జీవితంలో తనకు ఎట్టి సుఖము లభించదని అతడు భావిస్తుండెను. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడనట్లుగా యుద్ధమునకు అతడు అంగీకరించలేకపోతుండెను. ఇప్పుడు అతని నిరాశతో అడవికి వెళ్లి ఏకాంత జీవితమును గడపవలెనని నిర్ణయించుకొనెను. ఏమైనను క్షత్రియులు అన్య వృత్తులను చేపట్టకూడదు కనుక జీవనోపాధి కొరకై క్షత్రియుడుగా అతనికి రాజ్యము కావలెను. కానీ ప్రస్తుతము అర్జునునకు రాజ్యము లేదు. బంధువులతోనూ సోదరులతోనూ తనకు ఇష్టము లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సాధించుకొనటే అర్జునుకు గల ఏకైక అవకాశము. కానీ అతడు అట్లు చేయుటకు కూడా వాంఛించుట లేదు. కనుక అడవికి వెళ్లి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడుపుటయే తనకు తగునని అతడు భావించెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అండ్ ప్రభుజీ థ్యాంక్ యూ అందరికి శ్లోకాలు చదవడానికి పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పుడు మనం భాష్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీల ప్రభుపాద. అయితే శ్లోకం మనం ఇంతకు ముందు వరకు ఏం నేర్చుకున్నామంటే అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్తాడు. వాళ్ళందరూ కూడా వారి శంఖాలని పూరిస్తారు. ఆ తర్వాత అర్జునుడు తన ఇరుపక్షంలో ఉన్న వీరులని చూడాలనుకుంటాడనమాట. అధర్మం పట్ల ఎవరు యుద్ధం చేయడానికి వచ్చారో నేను చూడాలనుకుంటున్నాను కృష్ణ, రథాన్ని ఇరు సేనల మధ్యకి తీసుకెళ్ళు అంటాడు. కృష్ణుడు అంటే సేవకుడి భక్తికి మెచ్చి అతని రథసారథి అయ్యి అలాగే అర్జునుని యొక్క మాట విని రథాన్ని అనేది ఇరు సేనల మధ్య నిలుపుతాడు. మాతాజీ శ్రావణి మాతాజీ వాయిస్ క్లియర్ గా ఉందా? నాది డిస్టర్బెన్స్ ఉందా? క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉందా మాతాజీ? క్లియర్ గా ఉంది. మాతాజీ మీ ఫోన్ ప్రాబ్లం అనుకుంటాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ క్లియర్ గానే ఉందంట. సో ఆ విధంగా అర్జునుడు తన ఎదుట ఉన్న వీరులని అందరినీ బంధుమిత్రులని అందరు చూసిన తర్వాత అతను భయపడిపోతాడనమాట. వీళ్ళతోని నేను యుద్ధం చేయాలా, నా వారితో నేను యుద్ధం చేయాలా అని చెప్పేసి మనం తెలుసుకున్నామన్న అతని నోరు అనేది ఎండిపోతుంది అనమాట. అతని దేహాంకాలు అన్ని కూడా కంపించిపోతాయి అనమాట. ఆ తర్వాత అర్జునుడు ఇంకేం కృష్ణుడికి చెప్తున్నాడో ఈ శ్లోకం అనమాట. 29 శ్లోకాలు మనం చూద్దాం. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం శ్రంసతే హస్తత్ వక్షైవ పరిదహ్యతే. సో శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. వేపదుశ్చ అంటే దేహము కంపించడము అన్నమాట. దేహము అనేది కంపిస్తుంది అనమాట. ఒక లాంటి రకం వణుకు అనేది పుడుతుంది అనమాట. కొన్ని సార్లు అంటే మనం ఏదైనా షాక్ కి సంబంధించిన ఏదైనా సడన్ గా చూసినప్పుడు మనకి షివరింగ్ అనేది అవుతుంది కదా. సో ఆ విధంగా అర్జునుడు తన ఎదుట నేను తాతలను గురువులను చూసి యుద్ధం చేయడానికి వీళ్ళతోని నేను యుద్ధం చేయాలని చెప్పి కంపించిపోతుంది అనమాట దేహం అంతా. తర్వాత శరీరం అంతా కూడా నిక్కపొడుచుకుంటుంది అనమాట. రోమహర్షస్థ అంటే రోమాలు, శరీరం అంటే గూస్ బంప్స్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది అనమాట. గాంధీవం సంశ్రయతే అంటే అర్జునుని ధనస్సు దారిపోతుంది అనమాట అర్జుని చేతిలో నుండి. అర్జునుడు అంటే ఆ ధనస్సు యొక్క ప్రత్యేకత అంటే అర్జునుడు ఏమంటారు ధనస్సులో చాలా గొప్ప వీరుడు అనమాట. అలాంటి అర్జునుడి చేతి నుండి ఆ ధనస్సు అనేది జారిపోతుంది అనేది చాలా గొప్ప అంటే ఏంటి అంటే అది బాగా స్పెషల్ అనమాట. ఏంటి అంటే అంత గొప్ప వీరుడికి కూడా అంత గాంధీవనం అనేది జారిపోవడం అనేది. హస్తత్ అంటే చేతిలో నుంచి జారిపోతుంది అనమాట. త్వక్షైవ పరిదహ్యతే శరీరం అంటే చర్మం అంతా కూడా మండిపోతుంది అనమాట. అర్జునుడికి మనసులో అంతా కలోలంగా ఉంటుంది అనమాట. మనసు అంతా స్థిరంగా ఉండదు. సో అప్పుడు ఏమైతుందంటే అది శరీరం పైన కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడి చర్మం అంతా కూడా మండిపోతున్న అనే ఫీలింగ్ అనేది అర్జునుడికి వస్తుంది అనమాట. అయితే అర్జునుడికి జనరల్ గా ఈ గాంధీవనం జారిపోవడం అనేది రెండే విషయాలలో జరుగుతుందంట. ఒకటి ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం కదా, వాళ్ళ కుటుంబీకులతో పోరాడాలి, నేను నా తాతలు గురువులతో పోరాడాలి అన్న భయంతో ఒకసారి జారిపోతున్నట్టు అనిపిస్తుందంట. ఇంకోసారి ఎప్పుడు జరుగుతుంది అంటే అది కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత అర్జునుడు ద్వారకకు వెళ్ళినప్పుడు ఇక నాతోని కృష్ణుడు తోడుగా ఉండడు అని కృష్ణుడి అవతారం చాలించినప్పుడు అతను తెలుసుకున్నప్పుడు అప్పుడు అనమాట బాధతో
హరే కృష్ణ. కొంచెం నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. వాయిస్ వినిపిస్తుంది కదా మాతాజీ? మాతాజీ. అర్జునుడికి అలాగే కృష్ణుడు ఇంకా అవతారం చాలించాడు, నాతో పాటు నా తోడుగా ఉండడు అని తెలుసుకున్నప్పుడు కూడా అలాంటి సమయంలో కూడా అర్జునుడి చేతిలో గాంధీవనం అనేది జారిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో అర్జునుడికి గాంధీవనం జారిపోవడం అనేది తన సో అర్జుని చేతిలో అన్నమాట. ఇప్పుడు అనేది తన గురువులతో, బంధువులతో, నా కుటుంబీకులతో, తన రక్త సంబంధంతో పోరాడాలి అని అర్జునికి తెలిసినప్పుడు అతని చేతిలో ఉన్న గాంధీవనం అనేది జారిపోతున్నట్టు అనిపిస్తుంది కృష్ణ అని చెప్పేసి కృష్ణుడికి చెప్తాడనమాట. సో అనువాదం అంటే, నా శరీరం అంతా కంపిస్తున్నది, నాకు రోమహంచం అవుతున్నది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మం మండిపోతున్నది. ఇవన్నీ ఎందుకు అని అంటే భౌతిక భావన అన్నమాట. అతనికి రక్త సంబంధం, అతని బంధువుల పట్ల మమకారం అలా ఉందన్నమాట. నేను వీళ్ళని చంపడం ఏంటి అన్న ఒక మనోస్థితిలో అర్జునుడికి తట్టుకోలేక ఆ భయాన్ని, బాధని, ఆ బుద్ధి పైన మొత్తం ఏంటంటే ఈ ప్రేమ అనేది కప్పబడిపోయింది అనమాట. వాళ్ళపైన, ఈ బంధువుల పైన ఉన్న మోహంతో అతనిలో ఉన్న ఏమంటారు బుద్ధి పైన ఈ అంత మాయ చే కప్పబడి అతనికి ఏమనిపిస్తుందంటే బంధువులను నేను చంపడం ఏంటి అనే ఆలోచన అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ అర్జునుడు భయానందలకి గురయ్యేసి అతను భయపడిపోయి అంటే అతనికి శారీరక బాధలు అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు అనమాట. అయితే ఇలా జరగడానికి రెండు అటువంటి భావాలు రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి ఆధ్యాత్మిక పారవశ్యం అంటే ఆధ్యాత్మిక పారవశ్యంలో కూడా మనం ఎప్పుడైనా దైవ దర్శనం జరిగినప్పుడు కూడా ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు, పారవశ్యంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుందన్నమాట. మనం సాక్షాత్తు దేవుణ్ణి చూసినప్పుడు మనకి అంటే కొన్ని దేహ శరీర మార్పులు అనేవి జరుగుతుంటాయి కదా, మనకి గూస్ బంప్స్ రావడం కానీ ఏమి అర్థం, మనం ఒక షాక్ లో ఉంటాం అనమాట. ఏంటి మనం దేవుణ్ణి చూసామా, దేవుణ్ణి దర్శించుకున్నామా? సో అట్లా ఆధ్యాత్మిక పారవశ్యంలో ఒక రకంగా ఉంటుందంట. ఈ ఏమంటారు దేహ కంపనాలు, రోమాంచాలు ఇవన్నీ ఆధ్యాత్మిక పారవశ్యంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఒకటి ఈ భౌతిక పరిస్థితులలో ఈ భయం ఉంటుంది కదా, అంటే కొన్ని సార్లు మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అరే ఈ ప్రాబ్లం ఇలా అయిపోతుంది, ఇప్పుడు ఇలా జరిగితే దీని ప్రభావం ఇలా ఉంటుంది, మేము ఇది కోల్పోతాము అన్నప్పుడు మనకు భయం వేస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, దాన్ని ఎలా ఫేస్ చేసుకోవాలి అని మనకి అర్థం కాదనమాట. భయం ఒకటే గుర్తుంది, ఆ ప్రాబ్లం ఒకటే గుర్తుంది. సో ఇక్కడ కూడా అర్జున్కి అంతే అనమాట. యుద్ధం చేయాలి, నేను ఆ ధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టాలి, వాళ్ళు చేసిన తప్పులు ఇవన్నీ ఏమి గుర్తురాలేదు అర్జునుడికి. అప్పుడు ఒకటే గుర్తొస్తుంది, యుద్ధంలో నా ఎదుటిగా వీళ్ళు ఉన్నారు, నేను వీళ్ళతోనా, నా కుటుంబంతోని నేను పోరాడాలా అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో ఇక్కడ అర్జునుడికి జరిగింది భక్తితో వచ్చిన, పారవశ్యంతో వచ్చిన ఈ రోమాంచాలు లేకపోతే దేహ కంపనాలు కాదు అనమాట. అతనికి భౌతిక స్థితిలో భయంతో, కుటుంబీకులని యుద్ధం చెయ్యాలా అన్న భయంతో వచ్చిన లక్షణాలు అనమాట. ఇవి ప్రాణహాని అనే భయం వలన కలుగుతున్నాయి అన్నమాట. ఇవి ఈ శారీరక బాధలు అన్ని కూడా ఎందుకు కలుగుతున్నాయి అంటే ప్రాణహాని అనే భయం వలన కలుగుతున్నాయి అన్నమాట. ఇవి ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపితం అవుతుంది అనమాట. అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుంచి జారిపోతుంది అనమాట. అర్జునుడు అంటే విల్లుకాడు, ధనుర్విద్య అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా, అంత ధనుర్విద్యలో అంతటి గొప్ప ప్రఖ్యాతి ఉన్న అర్జునుడికి అలా చేతి నుంచి జారిపోతుందంట. అంటే ఇంకా మనలాంటి మానవులకి ఈ భౌతిక స్థితుల పట్ల మనం ఆకర్షితులమై ఇంకా మన పరిస్థితి అన్ని ఎలా ఉంటుందో అనేది పెద్దగా గొప్పగా చెప్పాల్సిన విషయం కాదనమాట. మనకే అర్థం చేసుకోవాలన్నమాట. హృదయం దహించుకపోతుంది అనమాట. అతని హృదయం తట్టుకోలేకపోతుంది. నాకు విద్య నేర్పించిన, నాకు జ్ఞానం నేర్పించిన గురువు గారిని, పితామహులని, నా సోదరులని నేను ఎలా నా చేతులతో యుద్ధం చేయాలి, వారితో ఎలా పోడాలి అని చెప్పేసి యుద్ధం అనేది దహించుకపోతుంది అనమాట. కారణంగా అతని చర్మం అంతా కూడా మండుతుంది అనమాట. ఇవన్నీ కూడా అర్జునికి ఈ శారీరక భావాలు, భయాలు ఇవన్నీ కూడా ఎందుకు అంటే భౌతిక భావన వల్లనే కలిగాయి. అంటే అతను మర్చిపోయాడనమాట. ఏమని, నేను యుద్ధం, ధర్మం ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ పట్ల ఏంటి అంటే ప్రేమ ఏమంటారు వాళ్ళ ప్రాణహాని వలన జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు
అర్జునుడి యొక్క మానసిక స్థితి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట ఈ శ్లోకంలో. ఇంతవరకు మహావీరుడు అర్జునుడు ధైర్యంగా యుద్ధానికి సిద్ధమయ్యాడనమాట. యుద్ధం చేద్దాము, శంఖం ఊడిస్తాడు, ఆ తర్వాత నాతో ఎవరితో పోరాడాలో అని చెప్పి ముందుకెళ్లి చూసుకుంటాడు. కానీ తన ఎదుట నిలబడి ఉన్నవారు సొంత బంధువులని చూడగానే, గురువులని, స్నేహితులని చూసి వెంటనే అతని హృదయం అనేది కరుణతో నిండిపోతుంది అనమాట. ఈ కరుణ వల్ల ఏమవుతుంది, అతనికి కరుణ వల్ల క్రమంగా భయం, దుఃఖం, మోహంగా మారిపోతుంది అనమాట. ఈ మానసిక కలత వల్ల అతనికి శారీర మార్పులు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, రోమాంచ కంపనాలు, అలాగే దేహ కంపనాలు, శరీరం వణికిపోతుంది, గాంధీవ ధనస్సు జారిపోతుంది. ఈ విధమైన శారీరక మార్పులు కూడా అతనికి మొదలవుతాయి అన్నమాట. అయితే మనకి కూడా కొన్ని సార్లు అంటే పరీక్షలు ఏమైనా రాసే ముందు, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ముందు మనకి ఏమీ అర్థం కాదు, ఒక యాంగ్జైటీ లాగా వచ్చేస్తుంది అనమాట. ఏదన్నా పెద్ద సమస్య మనకి ఎదురైనప్పుడు కూడా చేతులు వణకడం అనేది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం కానీ ఇలాంటి కొన్ని అనేవి జరుగుతుంది అనమాట. ఆ విధంగా అర్జునుడికి వాళ్ళ కుటుంబీకులను చూసి యుద్ధం చేయాలి అన్నప్పుడు ఇలాంటి శారీరక బాధలు అనేవి కలిగాయి అనమాట. ఇది అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు, కృష్ణ నా ముందేం చెప్పాడు, యుద్ధం మధ్యలోకి రథం తీసుకెళ్ళు అన్నాడు. ఆ తర్వాత వాళ్ళని చూసిన తర్వాత నాకు నోరు ఎండిపోతుంది, నేను వీళ్ళని చూసి దేహంగాలు కంపిస్తున్నాయి అన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు, నాకు రోమహంచనాలు, నాకు శరీరం అంతా వణుకుతుంది, నిక్కపొడుచుకుంటున్నాయి, తర్వాత నాకు రోమాంచనాలు కలుగుతున్నాయి, నా గాంధీవ ధనస్సు జారిపోతుంది కృష్ణ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంతటి మహావీరుడు అంటే అర్జునుడు అంతటి మహావీరుడి చేతిలో నుండి కూడా ధనస్సు జారిపోవడం అంటే అతనికి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నదనమాట. అతనికి నమ్మకం లేకపోయిందనమాట, ఏమని నేను యుద్ధం చేయాలా అని చెప్పి. అంటే అర్జునుడి సమస్య ఇక్కడ యుద్ధం కాదు. అర్జునుడి యొక్క సమస్య ఏమిటంటే యుద్ధం చేయవలసి అంటే వాళ్ళ కుటుంబీకులతో యుద్ధం చేయడం అనేది సమస్య అన్నమాట. ధర్మం చేయాలా లేక బంధువులని కాపాడాలా అని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉండిపోతాడనమాట. ఈ సందిగ్ధ పరిస్థితి వల్లనే అతనికి భయం, ఆందోళన, ఈ శారీరక భయాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అయితే మనకు కూడా కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది అన్నమాట ఈ 29 శ్లోక ఒక అర్థం ఏమిటంటే అర్జునుడు శారీరక బాధలు, మనం అర్జున విషాద యోగం అనే ఈ అధ్యాయం యొక్క పేరు కదా. సో ఆ విధంగా అతనిలో ఉన్న విషాదం అన్నిటి కూడా శ్రీకృష్ణుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. నాకు ఇలా ఏమంటారు శారీరక భావనల గురించి మనం ఈ శ్లోకంలో నేర్చుకుందాం. అయితే ఇప్పుడు తర్వాతి శ్లోకం మనం చూద్దాం. నచ శ్లోక్నామ్య వస్తుతం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. సో శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనము పోయిన అంటే ఈ 29th శ్లోకంలో ఏం నేర్చుకున్నాం, అర్జున్ యొక్క శారీరక బాధలను వివరించాడు. అయితే ఈ 30 శ్లోకంలో మనకి ఏం చెప్తున్నాడు అంటే మానసిక బాధల గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ అర్జునుడు పూర్తిగా మానసిక ఒత్తిడికి అంటే ఈ శ్లోకంలో అర్జునుడు అనేది పూర్తిగా మానసిక ఒత్తిడికి లోనవుతాడనమాట. అతని మనస్సు స్థిరత్వాన్ని కోల్పోతుంది అనమాట. ముందు కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నేను చెయ్యాలా వద్దా, కుటుంబీకులు అనే కొంచెం టెన్షన్, యాంగ్జైటీ అంటారు కదా, అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అతను స్థిరత్వాన్ని కోల్పోతాడనమాట. ఈ శ్లోకంలో అయోమయంలో పడిపోతాడనమాట. సో ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ నచ స్నోక్నామి అంటే శక్తుడును కాగును, అవస్థుతం నిలబడడానికి, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను. అతనికి టెన్షన్ అంటే నేను యుద్ధం వీళ్ళతో చెయ్యాలా అనే భయం వలన నేను ఇక్కడ అసలు నిలబడలేకపోతున్నాను. ఇప్పుడు మనకి ఏదైనా షాక్ లాంటిది విన్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదనమాట, అక్కడ ఉండలేకపోతాం మనం. సో ఆ విధంగానే అర్జునుడు కూడా అనుకుంటున్నాడు అనమాట. భ్రమతి మరచిపోతున్నాను, నేను మరచిపోతున్నాను అని చెప్తున్నాడు అనమాట. నిమిత్తాన్ని నాకు అసలు యుద్ధం చేయడానికి కారణం ఏమి కనపడట్లేదు కృష్ణ అని చెప్తున్నాడట. విపరీతాలను అంటే నేను అన్ని అశుభ సూచకాలనే నాకు కనిపిస్తున్నాయి కేశవ అని చెప్పి అంటున్నాడు అనమాట. కృష్ణుడికి అంటే వివిధ నామాలు అనేవి ఉంటాయి కదా. సో ఈ శ్లోకంలో కేశవ అని పిలుస్తాడనమాట. కేశవ అంటే కేశి అనే ఒక అసురుడిని సంహరించాడనమాట శ్రీకృష్ణుడు. అందువలన కేశవ అని చెప్పి అర్జునుడు సంబోధిస్తాడనమాట కృష్ణుడిని. అయితే అనువాదం చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏ మాత్రము నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మర్చిపోతున్నాను, నా మనసు చలించుచున్నది. ఓ కృష్ణ కేసి సంహరి, నేను కేవలము విపరీతములనే చూస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. అయితే అర్జునుడు ఇక్కడ
తాత్కాలికమైన రాజ్య సుఖాలను కోసం తన వారిని చంపడం గొప్ప పాపమని, దీనివల్ల ఎటువంటి శాంతి లభించదని అర్జునుడు భావిస్తాడనమాట. అర్జునుడు ఏమనుకుంటాడు, నేను వీళ్ళని చంపి నేను ఎలాంటి విజయం సాధిస్తాను కృష్ణ, నేను ఎలాంటి విజయం నేను అని ప్రశ్న అనేది వేసుకుంటాడనమాట. యుద్ధం వల్ల జరగబోయే వినాశనాన్ని ఊహిస్తూ అతనికి అంత వ్యతిరేక చిహ్నాలే కనిపిస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ సో అతనికి యుద్ధం చేయడం వల్ల నాకు అన్ని అసలు ఏమీ మంచి జరుగుతుందని అనిపించడం లేదు కృష్ణ అంటే కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట. అయితే అనువాదం ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాం అనమాట. అంటే ఇక్కడ అర్జునుడికి అసహనం వల్ల అర్జునుడు యుద్ధ రంగంలో నిలబడడానికి ఆసక్తుడయ్యాడనమాట. అతనికి అసహనం అంటే నా కుటుంబీకులతో నేను పోరాడాలా, యుద్ధం చేయాలా, యుద్ధం చేసి నేను ఎలాంటి లాభం పొందుతాను, అలాంటి నేను విజయం సాధించిన తర్వాత నేను ఎలా నా కుటుంబం లేకుండా నేను ఉండాలి అని అసహనంకి లోనయ్యి యుద్ధ రంగంలో నిలబడలేకపోతున్నాను అనమాట. నాకు నిలబడలేకపోతున్నాను కృష్ణ అని చెప్తాడనమాట. ఈ మనోదుర్బలత కారణంగా అతడు తానే మర్చిపోతాడనమాట. అతను మొత్తం మాయలో ఉంటాడనమాట. ప్రేమ పైన భావం, వాళ్ళ పైన మమకారంతో ఏమంటారు ఇక్కడ ఉంది కదా శ్లోకంలో, భ్రమతి వచ్చ మేనహ అంటే నా మనసు తిరుగుతున్నట్లు ఉంది. ఇది మానసిక గందరగోళాన్ని సూచిస్తుంది అనమాట. అర్జునుడు ఇలా ఆలోచిస్తున్నాడు. అర్జునుడు ఏమనుకుంటాడు, నేను యుద్ధం చేయాలా చేయకూడదా, ధర్మాన్ని పాటించాలా లేదంటే బంధువులని కాపాడాలా, ఈ సందిగ్ధత అతని బుద్ధిని కమ్మేసింది అనమాట. అందుకని అతను ఏం చేస్తాడు, యుద్ధంలో నిలబడలేకపోతాడు. అతనికి అంటే అసలు ఏమీ అర్థం కాదు, తనని నేను మర్చిపోతున్నాను అని చెప్పి చెప్తాడనమాట. నిమిత్తాని చ పశ్యామి విపరీతాన్ని అంటాడు. అంటే నాకు అన్ని అశుభ సూచనాలుగానే కనిపిస్తున్నాయి అని చెప్తాడనమాట. అయితే భౌతిక విషయాల పట్ల అమితానారుక్తి మనిషి ఇటువంటి భ్రాంతిమయ స్థితిలో నిలుపుతుందన్నమాట. మనము బాగా భౌతిక విషయాల పట్ల బాగా ప్రేమ చూపించి వాటికి అటాచ్ అయిపోయినప్పుడు మనకి ఇలాంటి స్థితిలు, భ్రాంతిమయ స్థితిలో అనేది ఎదుర్కొంటాం అన్నమాట. భయం ద్వితీయాని వేషేత సాత్ అనేది ఈ భాగవతంలో ఒక శ్లోకం అనేది ఉందన్నమాట. భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి అంటే మనము భౌతిక పరిస్థితులని, మెటీరియల్ పరిస్థితులని బాగా వాటిని ఆలోచించి వాటిని ఎలా చేయాలి, ఏమంటారు మన ఇంద్రియాల సాటిస్ఫాక్షన్ కోసం బాగా అటాచ్ అయినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి భయము, మానసిక అస్థిరత్వము కలుగుతాయి అన్నమాట. మనము కృష్ణుడి పట్ల ప్రేమ చూపించి ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించినప్పుడు మనకు ఇలాంటి భయం అనేది ఉండదన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. అయితే ఈరోజు స్కూల్ ఏదో బంద్ అంట కదా, అల్లరి చేస్తున్నారు, బయట డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి. సో ఆ విధంగా అర్జునుడు అనేది పెద్ద భ్రాంతి. అంటే భౌతిక స్థితుల పట్ల మనం ఎప్పుడైతే అటాచ్మెంట్ అనేది మనం పెంచుకుంటామో అప్పుడు మనకి అదేదో మనం కోల్పోతున్నాం. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు పైన బాగా ఇష్టం పెట్టుకున్నాం అనుకోండి, అది విరిగిపోయిందా లేదా ఎవరైనా తీసుకెళ్లిపోయారో, అది ఎక్కడో మిస్ అయిపోయిందంటే మనకి అది మిస్ అయిపోయింది, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా అంటే భౌతిక స్థితుల పట్ల అతిగా ప్రభావితులైనప్పుడు మాత్రమే మనకి ఇలాంటి భయము, ఆందోళన అనేవి, మానసిక అస్థిరత్వము అనేవి కూడా కలుగుతాయి అన్నమాట. కేశవ అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట అర్జునుడు. ఇక్కడ కేశవ అంటే కేసి అనే అసుర రాక్షసుడిని చంపినాడు కాబట్టి కేశవ అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట. అర్జునుడు యుద్ధ రంగంలో కేవలము బాధామయమైన విపరీతాలనే దర్శించాడనమాట. అతనికి మనసంతా కూడా ఇంకొకసారి అక్కడ చూసిన తర్వాత డైవర్ట్ అయిపోయింది అనమాట. అంతవరకు నేను యుద్ధం చేయాలి, యుద్ధంకి వీళ్ళు అధర్మం చేశారు, నేను వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అసలు అధర్మానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని చూడాలనుకున్న అర్జునుడు ఒక్కసారి యుద్ధ రంగంలోకి ముందుకు వెళ్ళి వాళ్ళందరినీ చూసినప్పుడు మనసంతా కూడా డైవర్ట్ అయిపోతుంది అనమాట. నేను వీళ్ళని చంపాలా, వీళ్ళతో పాటు పోరాడాలని చెప్పి అలా ఎప్పుడైతే అతను మనసు ఆలోచించడం మొదలు పెడుతుందో అతనికి అన్ని కూడా బాధాకరమైన, అంటే నేను చంపి నేను ఏం సాధిస్తాను కృష్ణ, వీళ్ళు లేనప్పుడు నేను ఇంకా రాజ్యాన్ని ఏం చేసుకుంటాను, నేను వీళ్ళ రక్తంతో గెలిచి నా కుటుంబీకులు లేకుండా నేను ఏం రాజభోగాన్ని నేను అనుభవిస్తాను అనే ఇవన్నిటి కూడా
ఆలోచించుకుంటూ కృష్ణుడితో చెప్తాడనమాట. శత్రువుపై విజయం సాధించినప్పటికూ అతడి సుఖి కాలేనట్లుగా అనిపించింది అనమాట. శత్రువు నిజంగా శత్రువులతో పోరాడితే నేను పోనీ నాకు రాజ్యం వచ్చింది, నేను శత్రువుని పోరాడినట్టు అనుకుంటాను. కానీ అక్కడ ఉన్నదంతా నా కుటుంబీకులే కదా, నా గురువులు, నా సోదరులు, నా పితామహులు, వీళ్ళందరూ కూడా నా వాళ్ళతో పోరాడి విజయం సాధించి అదెలా నాకు లాభం చేకూరుస్తుంది కృష్ణ అని చెప్పి అడుగుతాడనమాట. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అనే పదాలు ముఖ్యమైనవిగా గమనించాలన్నమాట. మనిషి తన ఆకాంక్షలలో కేవలము వైఫల్యమే చూసినప్పుడు నేను ఎందుకు ఉన్నాను అని అనుకుంటాడనమాట. అయితే అతనికి నేను అంటే ఆకాంక్షలనే చూసినప్పుడు అనుకుంటాడనమాట నేను ఎందుకున్నాను. అప్పుడు మనం కూడా కొన్ని సార్లు ఆలోచిస్తాం కదా, మనకి ఏదైనా బాధ రాగానే నాకేంటి కష్టాలు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇంతగానం భక్తి చేసినా నాకెందుకు ఇలా కష్టాలు కనిపిస్తున్నాయి, నేను ఎందుకు బతుకుతున్నాను, ఇలాంటి ఆలోచనలన్నీ మనకి జనరల్ గా కొన్ని మనం కష్టాలుగా ఫీల్ అయినప్పుడు వస్తుంటాయి కదా. సో అర్జునుడు అలా అనుకుంటున్నాడు అనమాట, నేను వీళ్ళతో పోరాడి సాధించేది ఏముంటుంది అంటే మన మెటీరియల్ లైఫ్ లో కూడా మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం అనమాట. ఇలాంటి మనకి ఏమంటారు అంటే మనిషి తన ఆకాంక్షలో కేవలం విఫలమైనప్పుడు మనం అనుకుంటామంట నేను ఎందుకున్నాను, ఎక్కడున్నాను అని చెప్పి. అయితే మనకి ఎప్పుడు కూడా మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, భగవంతుని పట్ల మనం అంత అనురక్తి అనేది చూపమన్నమాట. ప్రతి ఒక్కరు తన గురించి, తన క్షేమం గురించి, నా వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తారనమాట. కృష్ణుణ్ణి అయితే ఇక్కడ ఎవ్వరు భగవంతుని పట్ల ఇష్టం అని కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా అర్జునుడు ఏం చేస్తున్నాడు, ధర్మం కాపాడాలా, సాక్షాత్తు మనకి దేవాది దేవుడు నా పక్కన ఉన్నాడు, నేను అతన్ని సేవకుడినై ధర్మాన్ని నిలబెట్టాలా అని అనుకోవట్లేదు. ఏం ఆలోచిస్తున్నాడు, వాళ్ళ బంధుత్వం పైన మోహంతో నేను వాళ్ళతో పోరాడలేను, నాకు అది సుఖం కాదు, లేకపోతే అది లాభం చేకూర్చట్లేదు అని అంటున్నాడు. అంటే శ్రీకృష్ణుని సంకల్పము చే అర్జునుడు ఇక్కడ తన నిజమైన లాభము పట్ల గానాశూన్యతను ప్రదర్శిస్తున్నాడు అనమాట. మనకు నిజమైన సుఖం కానీ నిజమైన విజయం కానీ ఎప్పుడు దక్కుతుంది అని అంటే ఈ మెటీరియల్ లైఫ్ లో మనం ఏదో సాధించినప్పుడో కానీ, లేకపోతే మనకి ఏదైనా బాగా రిచ్ అయినప్పుడో కానీ కాదనమాట. మనకు నిజమైన సుఖం కానీ నిజమైన లాభం కానీ మనకు కృష్ణ పరమాత్ముని సేవలో, కృష్ణుని చేరుకోవడంలో ఉంటుంది. కానీ ఈ భౌతిక స్థితిలో అందరూ కూడా నేను బాగున్నానా, నా ఫ్యామిలీ బాగుందా, నాకు ఇది దక్కిందా అనేది అదే నిజమైన లాభం అని చెప్పి అనుకుంటారనమాట. కృష్ణుని ఎందే ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి నిజమైన లాభము విష్ణువు లేదా కృష్ణుని ఎందే ఉంటుంది. కానీ మనం అనుకుంటాము మనకు లాభం అంటే, ఇప్పుడు కొన్ని సార్లు నన్ను అడుగుతారనమాట, నేను ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో అంటే నువ్వు క్లాసెస్ చెప్తున్నావు కదా నీకు ఎంత ఇస్తున్నారు అని అడుగుతారు. అంటే చెప్తున్నావు కదా ఏమొస్తుంది మరి, నీకు ఏం సంపాదిస్తున్నావు అని చెప్పి అంటారు అనమాట. మనకి ఎంత ఆశ లేదంటే లాభము అంటే మనం ఏది చేసినా మనకు ఒక లాభం కావాలి, అందులో మనం ఏది చేసినా దాంట్లో మనకి ఏది యూస్ఫుల్ అనేది మనం వెతుక్కుంటాం అనమాట. సో ఇక్కడ కృష్ణుడు కూడా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏం ఆలోచిస్తున్నాడు, నేను వీళ్ళతో విజయం సాధించినా నాకు ఎలాంటి లాభం కలుగుతుంది కృష్ణ అని అనుకుంటాడు అనమాట. సో మనకందరికీ కూడా నిజమైన లాభమైన విజయం అయినా కూడా కృష్ణుని ఎందే ఉంటుంది అనేది మనం గమనించుకోవాలన్నమాట. సో మనం కొన్ని సార్లు మనం కూడా అలాగే ఆలోచిస్తాం. ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్కి వచ్చాం కాబట్టి మనకి జ్ఞానం అనేది కొంచెం వచ్చింది కాబట్టి మనం అనుకుంటాం అనమాట, సరే క్లాసులు వింటున్నాము, లేదంటే మనం క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ కొంతమంది అలా కాదు, మాకేమొస్తుంది, జాయిన్ అవ్వమంటే ఒక 1 hour మేము ఆ టైంలో మేము ఏదైనా చేసుకోవచ్చు, మాకేమొస్తుంది అంటారు. సో ఆ విధంగా అంటే మూర్ఖత్వం అనమాట. మనకు తెలియదు కదా, మనకి అంతా కూడా భగవంతుడే. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ వేదాలన్నీ మనకి భగవద్గీత భాగవతం శ్రవణం చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. మనకు మాతాజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఫోన్ బాగా వాడితే రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని ఏమంటారు ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్నప్పుడు. సో మనం కూడా ఈ భాగవతం భగవద్గీతలు ఇవన్నీ చదివినప్పుడు ఏమవుతుందంటే మనసు శుద్ధీకరణ అవుతుంది అనమాట. మనం నిజమైన లాభం విజయం అనేది మనం గ్రహించగలిగే శక్తి మనకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ అర్జునుడు కృష్ణున్నే పక్కన పెట్టుకొని లాభం గురించి విజయం గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. సో అక్కడ అన్నమాట నిజమైన లాభం విష్ణువు లేదా కృష్ణుని ఎందే ఉంటుంది అన్నమాట. బద్ధ జీవులు ఇది మర్చిపోతాడనమాట. మనం అందరం కూడా మర్చిపోతాం అనమాట. మర్చిపోయి మనకి ఏదో మన ఇంద్రియ తృప్తి కోసం, ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మెటీరియల్ లైఫ్ కోసం మనం ఎప్పుడు కూడా పరిగెత్తుతూ ఉంటాం అనమాట. అందుకే భౌతిక క్లేశాలను అనుభవిస్తాడనమాట. సో అందుకే మన చేతులారా మనం తెచ్చుకుంటాం. మనకి కృష్ణునితోని మనం ఉండి కృష్ణునికి సేవ చేసి కృష్ణుని పట్ల మనం ప్రేమ చూపిస్తే మనకి జ్ఞానం అనేది అయ్యి మనం
ఎలా మనం ముందుకు వెళ్ళాలని తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, మెటీరియల్ భౌతిక భావన పట్ల మనం ఆసక్తి చూపిస్తాము, భౌతిక దాని పట్లనే మనం సంతోషం వెతుక్కుంటాము, ఏమంటారు, ఈ భౌతిక స్థితిలోనే మనం విజయము లాభము అన్ని కూడా వెతుక్కుంటాం అనమాట. అందువల్లనే ఇవన్నీ భౌతిక క్లేశాలని కూడా అనుభవిస్తాం అనమాట. యుద్ధంలో తనకు లభించే విజయం కేవలం తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు అనుకున్నాడు అనమాట. సో నేను యుద్ధం చేసినప్పటికీ కూడా నాకు దీనివల్ల ఎటువంటి లాభము లేదు, నాకు దుఃఖ కారణమే అవుతుంది. నేను వాళ్ళని చంపి నేను రాజ్యాన్ని నేను ఒక్కరిని ఏమనుభవిస్తాను, నా కుటుంబీకులను అందరినీ చంపేసి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తాడనమాట అర్జునుడు కృష్ణుడికి. అయితే ఈ 30వ శ్లోకంలో అర్జునుడు మానసిక స్థితి మనకు కనిపిస్తుంది అనమాట. అర్జునుడి మానసిక స్థితితో పాటు ఈ భౌతిక జీవితంలో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, మనం కూడా భౌతిక మెటీరియల్ లైఫ్ పట్ల ఎట్లా ఆకర్షితులం అవుతున్నాము, వాటి వల్ల మనం ఎలాంటి క్లేశాలను అనుభవిస్తున్నాము, నిజమైన లాభము విజయము ఎక్కడ దొరుకుతుంది అని మనం కూడా ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు అనమాట. భయం వల్ల మనసు గందరగోళానికి గురవుతుంది అని కూడా ఈ శ్లోకం మనకు చెప్తుంది అనమాట. మనసు బలహీనంగా ఉంటే ప్రతిదీ కూడా మనకి ప్రతికూలంగా కనిపించదు అనమాట. ఏది కూడా అన్ని ఆపోజిట్ గానే కనిపిస్తాయి. ఇప్పుడు అర్జునుడు గందరగోళంగా ఉన్నాడు, అతనికి ఏం కనిపిస్తుంది, యుద్ధం చేయడం వల్ల నాకు అసలు లాభమే లేదు, యుద్ధం చేయడం వల్ల నాకు ఎలాంటి విజయం రాదు అని చెప్పేస్తున్నాడు అనమాట. కృష్ణుడు మనస్సు అంటే ఇక్కడ తర్వాత శ్లోకాల్లో అర్జునుడి మనస్సు స్థిరపరచడానికి కృష్ణుడు చాలా చక్కటి శ్లోకాలు అనేది కూడా వివరిస్తాడనమాట. సో ఈ విధంగా ఈ 30 శ్లోకం ఇలా ఉందన్నమాట. సో తర్వాత మనం 31 శ్లోక చర్చించుకుందాం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మహావే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. సో శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, నచ శ్రేయోను పశ్యామి, నాకు ఇందులో ఎలాంటి మేలు కనిపించడం లేదు. అయితే అర్జునుడు ఇంతకు ముందు ఏం చెప్పాడు, నాకు యుద్ధం ఏం చెప్తాడంటే అతను ముందు శ్లోకాలలో నాకు భయం ఇస్తుంది కృష్ణ, నా మనసంతా గందరగోళంగా ఉంది, నేను ఎటు తోచలేకపోతున్నాను, నా శారీరక బాధలు చెప్తాడు, మానసిక బాధలు చెప్తాడు. ఈ శ్లోకం వచ్చేసరికి ఏం చెప్తాడంటే నాకు రాజ్యమే వద్దు అని చెప్పేస్తాడు అనమాట. ఈ రాజ్యము వద్దు, యుద్ధము వద్దు అని చెప్తాడనమాట. ఈ శ్లోకాలు అర్జునుడు కేవలం యుద్ధంలో గెలవాలని కాదు, ధర్మబద్ధమైన విజయాన్ని, అంటే ఈ శ్లోకంలో అంటే అర్జునుడు యుద్ధం చేయడానికి ఇంకా మొత్తానికి వద్దు, అసలు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, నాకు ఏమీ వద్దు, నేను అడవులకి వెళ్ళిపోతానని అనుకుంటాడు అనమాట. అసలు ఆ శ్లోకాన్ని మనం భాష్యం అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అనమాట. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదాంతర విజయము గాని, రాజ్యము గాని, సుఖము గాని నేను కోరను. అతను ఏం చెప్తాడంటే ఈ యుద్ధం చేయడం వల్ల అసలు లాభమే కనిపించడం లేదు నాకు. ముందు శ్లోకాలు ఏం చెప్తాడు, అన్ని నాకు ఏమంటాడు, విపరీతాలే నేను కనిపిస్తున్నాను, అంటే అన్ని నాకు చెడు సూచకాలే కనిపిస్తున్నాయి, ఒకటి కూడా మంచి జరుగుతుంది అని నాకు అనిపించట్లేదు యుద్ధం చేయడం వల్ల అంటాడు. ఇప్పుడు ఏం చెప్తాడంటే నాకు అసలు నా వాళ్ళని చంపుకొని శ్రేయస్సు, అంటే నా వాళ్ళని చంపి దాని శ్రేయస్సు ఎలా కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను, విజయము గాని, రాజ్యము గాని, అసలు సుఖము గాని నాకు వద్దు అని చెప్పి ఈ శ్లోకాల్లో చెప్తాడనమాట. అసలు మనం అందరం ఇందాక శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, అంటే అర్జునుడు ఏమనుకుంటాడు, తన నిజమైన లాభము కూడా యుద్ధం చేయకపోవడం వల్ల వస్తుంది అని భావిస్తాడు. తన నిజ లాభము విష్ణువులోనే లేదా కృష్ణులోనే ఉందని ఎరుగక బద్ధ జీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభాగులం అవుతామని ఆశపడతారంట. మనం అజ్ఞానంలో ఉంటాం కదా, మనం ఈ కృష్ణుని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యము. అలాంటప్పుడు మనకి ఈ భౌతిక ఈ మెటీరియల్ లైఫ్ లోనే మన సంతోషం ఉంది, ఈ మెటీరియల్ లైఫ్ లోనే మనకు అంతా ఉంది అని చెప్పేసి మనకి జనరల్ గా కూడా మనం వింటూ ఉంటాం కదా కొన్ని ఎగ్జాంపుల్స్ లలో. ఇప్పుడు నేను ఎప్పుడైనా మా ఫ్యామిలీస్ లలో ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి నేను నాన్ వెజ్ తినను అని అంటే, ఉన్నది ఒకటే లైఫ్ కదా, నువ్వు తినకుండా ఏం చేస్తావు, హెల్త్ వస్తుంది, హెల్త్ దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తారనమాట. అయితే మనం అదే అనుకుంటాం, అది తినడం వల్ల మనకి బలం వచ్చేసి మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం. కానీ యాక్చువల్ గా నిజమైన సుఖము అంటే నిజమైన లాభము ఇవన్నిటిని కూడా మనం విష్ణుకు సేవ చేసే దాంట్లో, కృష్ణుడికి సేవ చేసే దాంట్లో ఉందని కూడా మనం మర్చిపోతాం అనమాట కొన్ని సార్లు.
సో ఇక్కడ అర్జును కూడా అదే విధంగా మర్చిపోతాడు అనమాట. జీవితపు అట్టి గుడ్డి భావనలో వారు భౌతిక సుఖానికి హేతువులను కూడా మర్చిపోతాడనమాట. ఇక్కడ అర్జునుడు అలాగే ఇక్కడ ఏం చేస్తాడు, అర్జునుడు క్షత్రియుడు అని మర్చిపోతాడు. క్షత్రియుని యొక్క ధర్మం ఏంటి, యుద్ధం చేయడం. కానీ అతను ఏం చేస్తాడు, మర్చిపోతాడు అనమాట యుద్ధం చేయడమే మర్చిపోతాడు అనమాట. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశంలో యుద్ధ రంగంలో మరణించిన క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకి అంకితమైన సన్యాసి అనే 2 రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతము, దేదీప్యమానము అయినట్టు సూర్యమండలంలో ప్రవేశించడానికి యోగ్యులవుతారని కూడా చెప్పబడింది అనమాట. అయితే బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపడానికి అర్జునుడు విముఖుడై ఉన్నాడు. అంటే ఏ మాత్రం కూడా శత్రువులను చంపడానికి అర్జునుడు ఒప్పుకోడనమాట. అయితే శ్రేయస్సు పట్ల అంటే అతను ఏమనుకుంటాడు, నేను యుద్ధం ఏ విధంగా కూడా నాకు శ్రేయస్కరంగా కనిపించట్లేదు కృష్ణ. నిజమైన శ్రేయస్సు సేవ అంటే మర్చిపోతాడు. శ్రీకృష్ణుని సేవలోనే మనకు నిజమైన శ్రేయస్సు ఉంటుంది అని చెప్పి మర్చిపోతాడు అనమాట. తాత్కాలికంగా అర్జునుడు కూడా ఇక్కడ ఎలా అయితే వాళ్ళ బంధువుల పట్ల మోహంతో మర్చిపోయాడో, మనం కూడా కొన్ని సార్లు ఈ భౌతిక బంధనంలో, ఈ భౌతిక చిక్కులలో మనం చిక్కుకొని మన నిజమైన శ్రేయస్సు మర్చిపోతారనమాట. కృష్ణుని సేవలోనే ఉంది అని చెప్పి మనిషి తన సొంత క్షేమం గురించి ఆలోచించినప్పుడు తరచుగా దైవ చింతన కోల్పోతాడంట. యుద్ధం పట్ల అర్జునుడు ఈ శ్లోకంలో యుద్ధం పట్ల విముఖతను చూపిస్తాడనమాట. రణరంగంలో ఎదురుగా ఉన్నది తన బంధువులే కాబట్టి వారిని చంపి పొందే విజయము తనకు కేవలం దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తుందని అర్జునుడు భావిస్తాడనమాట. ఎలాంటి లాభం లేదు, శ్రేయస్సు లేదు, నా బంధువులను చంపితే నాకు ఎలాంటి ఏమంటారు సంతోషం గాని కలగదు, ఆ తర్వాత రాజ్యాన్ని ఉంచుకొని కూడా నేను సంతోషంగా ఉండలేను కృష్ణ అని చెప్పి చెప్తాడనమాట. అపశకునాలు అంటే ఇక్కడ అతను చూస్తాడనమాట ఏమని, అర్జునికి అంతా అతను మనసంతా కూడా బాగా బాధతో నిండిపోతుంది కాబట్టి అన్ని విపరీతమైన అపశకునాలు చూస్తాడనమాట. దీని వల్ల అతడు విజయం పట్ల ఆశను వదులుకొని అడవులకు వెళ్ళిపోదామని కూడా అనుకుంటాడనమాట. క్షత్రియ ధర్మం కూడా మర్చిపోతాడు అతను. ఒక క్షత్రియుడిగా రాజ్యం కోసం యుద్ధం చేయడం అతని బాధ్యత అయినప్పటికీ బంధు ప్రీతి మరియు మమకారం కారణంగా అతడు తన ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండలేకపోతాడనమాట, ఇష్టపడలేదనమాట. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు అనమాట, ఆకలి లేనివాడు వంట చేయడానికి ఇష్టపడినట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదంట. మనకు ఆకలే వేయనప్పుడు ఇంకా మనం వంట వరకు ఆలోచించాం కదా. సో అర్జునుడు కూడా అంతే అనమాట. ఇక్కడ అతనికి యుద్ధం చేయడానికే ఇష్టం లేనప్పుడు ఆ తర్వాత వచ్చే ధర్మాలు కానీ, నేను క్షత్రియునని కానీ ఇవన్నీ కూడా మర్చిపోతాడనమాట. ఆ మర్చిపోయే అతను ఏమనుకుంటాడు, ఈ యుద్ధం చేయడం కన్నా అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాడు అనమాట. కానీ క్షత్రియుని అతనికి జీవనాధారము ఒక రాజ్యము అవసరం అనమాట. క్షత్రియుడిగా అతని ధర్మం ఏంటంటే రాజ్యం అనేది అవసరం అనమాట. ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తిలోనూ నెలకొలలేరు. కానీ అర్జునునికి రాజ్యం లేదు. జ్ఞాతులతో సోదరులతో పోరాడి దత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడం ఒక్కటే అర్జునుడికి ఏకైక రాజ్య ప్రాప్తి అవకాశముగా ఉన్నది. అయినా దానిని అతడు చెయ్యగొరడం లేదు. అందుకే అడవికి వెళ్లి ఒంటరిగా భగ్న జీవితాన్ని గడపడమే తనకు తగినదని అర్జునుడు భావించాడనమాట. అతను ఇంకా నేను యుద్ధం వద్దు, నాకు ఈ సుఖం వద్దు, ఈ విజయాలు ఇవన్నీ ఏమి వద్దు, నా ఇక్కడే యుద్ధాన్ని వదిలిపెట్టేసి నేను అడవుల్లోకి వెళ్ళి ఒంటరిగా బతుకుతాను అని అనుకుంటాడు. కానీ నిజానికి అతను అజ్ఞానంలో మాట్లాడుతున్నారు. అతను ఒక క్షత్రియుడు అయ్యుండి రాజ్యంలో ఏమంటారు అంత ధనుర్విద్య నేర్చుకొని కృష్ణుని అతను పక్కన పెట్టుకొని యుద్ధం చేయకుండా తిరస్కరిస్తాడనమాట. సో ఈ విధంగా ఈ శ్లోకాలన్నీ కూడా ఇక్కడ మనం అనేది చర్చించుకున్నాం అనమాట. అర్జునుడు కరుణ అంటే ఇక్కడ అర్జునుడికి ఇదంతా ఎందుకు కరుణ, నేను కరుణ తర్వాత భయం తర్వాత బాధ అనమాట. ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి వచ్చేసాయి అనమాట. అర్జునుడు రాజ్యం, విజయం, సుఖాలను తిరస్కరించాడనమాట. ఈ శ్లోకంలో అతని హృదయం కరుణతో నిండిపోయిందనమాట. ధర్మం లేని విజయం శ్రేయస్సు కాదు, ఇక్కడ నా కుటుంబీకులను చంపి నాకు ఎలాంటి శ్రేయస్కరం కనబడటం లేదు అని చెప్తాడనమాట. అయితే ఈ శ్లోకం తర్వాతే శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా మంచి శ్లోకాలు అనేవి చెప్తాడనమాట. కర్తవ్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి గురించి బోధిస్తాడనమాట. సో ఈ విధంగా ఈ శ్లోకాలు అనేవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. మీకేమైనా అర్థమైంది లేదా నేనేమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ మాతాజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికి కూడా ఇంతసేపు క్లాస్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా అడగొచ్చు. చాలా బాగా చెప్పాము. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ చెప్పారు. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ.
हरि हरि बोल बोल माता माता जी जी। फणीशा माता जी हरि बोल హరి బోల్ థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ చాలా బాగా మాతాజీ. చెప్పారు మాతాజీ. హరి బోల్ చాలా మాతాజీ. బాగుంది బాగా మాతాజీ. చెప్పావమ్మా, బాగా చాలా చెప్పావు. బాగా చెప్పారండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. వరలక్ష్మి మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు, మీకు ఏమైనా డౌటా? డౌట్ ఏం కాదు మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అలాగే మాతాజీ, వెరీ గుడ్. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. డౌట్స్ ఏం లేకపోతే జగన్నాథ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. हरे कृष्ण मनीषा माता जी. हरी हरी बोल. थैंक यू सो मच. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ నాగమణి అవధానం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు జగన్నాథ్ స్టోరీ స్టార్ట్ చేయండి మాతాజీ. చేస్తాను. హరే కృష్ణ. జై జగన్నాథ్. జగన్నాథుడు అంటే జగతికే రాజు, అధిపతి. అతనికి ప్రస్తుతము జ్వరం వచ్చింది. అంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? జ్వరం ఎందుకు వచ్చిందో చెప్తాను. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజు పవిత్ర స్నానాలు చేయిస్తారు జగన్నాథుడికి, బలదేవులకి, సుభద్రాదేవికి, ముగ్గురికి పవిత్ర స్నానం అని 108 కడవలతో అతనికి అక్కడ అదే ప్రాంగణంలో ఒక బావి ఉంటుంది, దాని బంగారు బావి అంటారు. దాంట్లో నుంచి 108 కుండల నీళ్లు తీసి తోడి వీళ్ళ ముగ్గురికి పోస్తారు. అయితే అన్ని నీళ్లు పోయడం వల్ల అతనికి జ్వరం వచ్చింది అని వాళ్ళ ఊహ. జలుబు జ్వరం. ఇప్పుడు మనకు కూడా ఇంట్లో ఎవరికైనా పిల్లలు కానీ మనం కూడా ఎక్కువ నీళ్ళలో తడిస్తే జలుబు జ్వరం వస్తాయి కదా. అలాగే వాళ్ళకి ఏంటంటే ఈయన దేవుడు, భగవంతుడు కాదు అట్లా అనుకోకుండా మనలాగా మంచి అదే మనిషిలాగానే అతను వాళ్ళని ట్రీట్ చేసి మన ఫ్యామిలీ మెంబర్ అనుకొని వాళ్ళు అతనికి జ్వరం వచ్చిందని వాళ్ళని అక్కడి నుంచి తీసేసి, అంటే ఈ పూజ అర్చనలు చేస్తే ఆయనకు రెస్ట్ కావాలి కదా, ఇవన్నీ బిజీగా ఉంటే అతనికి రెస్ట్ దొరకదని వాళ్ళ ముగ్గురిని ఒక ప్రత్యేక గదిలో, అక్కడే ఒక గుడి ప్రాంగణంలోనే ఉంటుంది, అందులో పడుకోబెడతారు వెచ్చగా చేసి. అన్ని గుడ్డలు కట్టి తలకి అన్ని స్వెటర్లు దుప్పటి కప్పి అట్లాంటివన్నీ చేస్తారనమాట. అయితే ఒక బ్రిటిష్ అధికారి టెంపరేచర్ చూశాడట, నిజమా కాదా, నిజంగానే జ్వరం ఉందంట. అది ఆశ్చర్యపోయాడు అతను. అయితే ఆ రోజు అట్లా 15 రోజులు పెడతారు ఆ ప్రత్యేక గదిలో. ఆ 15 రోజులు ఏం జరుగుతుంది అంటే, రోజు వాళ్ళకి నైవేద్యాలు ఆ 56 ఉంటాయి కదా, అవి పెట్టరు. అవి వాళ్ళకి జ్వరం వచ్చింది కాబట్టి అవన్నీ జీర్ణం కావు, రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు అనేసి అతనికి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆయుర్వేద మందులు, సులభంగా జీర్ణమయ్యే కిచిడి ఇలాంటివి, లేదంటే ఇక కషాయము, పళ్ళ రసము అలాంటివి పెడతారు. ఆయుర్వేద తైలం అని ఒకటి ఉంటుంది, అది కూడా ఒంటికి పూస్తారు లాస్ట్ డే రోజు. అలాంటివన్నీ చేసి, అయితే అక్కడ ఓన్లీ రాజవైద్యుడు ఉంటాడు, అతను మాత్రమే అలౌడ్. అంటే ఇంకొక అతను రాజ పురోహితుడు, దేవాలయానికి ప్రధాన అర్చకుడు. అతను ఏం చేస్తాడంటే మామూలుగా స్తోత్రాలు రోజు చదివినట్టే స్తోత్రాలు అవి చదివి అతనికి ఇవే ఈ ఆయుర్వేద మందులు, అవి లడ్డూలు, అదే గుటికలు, అవి అవన్నీ నైవేద్యం పెడతారన్నమాట. వాళ్ళిద్దరే అలౌడ్ ఆ 15 రోజులు. తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే జ్యేష్ఠ చతుర్దశి రోజు, అంటే 15 రోజులు రెస్ట్ తీసుకున్నాక వాళ్ళని తీసుకొస్తారు బయటికి. అయితే ఎందుకు ఇలా చేస్తారు? మామూలుగా ఈ ముగ్గురికి ఏంటంటే పెయింట్ కొడతారు కదా, అది పెయింట్ కాదు, రంగులు ఉంటాయి కదా ముగ్గురికి. అవి యాక్చువల్గా అవి మనం ఉపయోగించే పెయింట్స్ కావు. అవి ఏంటంటే ఈ చెట్ల ఆకులు, పళ్ళ పూల రసాలు వాటితో వేస్తారు. అవి ఏమైంది, ఆ స్నానం పోసినప్పుడు అవన్నీ పోతాయి, అవి చెరిగిపోయి ఇట్లా వెలిసిపోయినట్టు అవుతారు అన్నమాట ముగ్గురు. అందుకని జగన్నాథుడు 1000 సంవత్సరాల కింద ప్రకటమైనప్పుడు ఆ పూరి రాజు ఇంద్రజుమ్నుడు అతనికి పిలిచి, నేను ఇట్లా అంగవిహీనంగా, అదే అంగరాగం అంటారు దాన్ని, ఆ కలర్స్ ని అట్లా విహీనంగా కనబడకూడదు, వెలిసిపోయి ప్రజలకి స్ట్రిక్ట్ గా చెప్తాడు. అందుకని 15 రోజులు అక్కడ స్నానం అయ్యాక, అది కూడా ఒక రీజన్, జ్వరం కూడా వచ్చింది.
అలాగా అతనికి రెస్ట్ ఇచ్చినప్పుడు మళ్ళా ఈ 14వ రోజు మళ్ళీ ఇవన్నీ పెయింట్ వేస్తారనమాట. పెయింట్ అంటే అదే ఈ పూలవి ఇవన్నీ దాంట్లో. అయితే ఈ పాడ్యమి రోజు నుంచి అదే పౌర్ణమి రోజు స్నానాలు అయ్యాక ఆ రోజు నుంచి 5వ రోజు ఒక తైలం తయారు చేస్తారు వాళ్ళు. అదేంటంటే అదేది ఏడాది కిందట చేసిందే వాడాలన్నమాట అతనికి పోయడానికి, అభిషేకం చేయడానికి. అది ఎట్లా చేస్తారంటే పోయిన సంవత్సరం కిందట పంచమి రోజు, అంటే ఆ పౌర్ణమి నుంచి పంచమి వచ్చాక ఆ రోజు ఈ పూల సెంటెడ్ పూలు ఉంటాయి, మల్లె పూలు, అవన్నీ మంచి వాసన ఉన్న సుగంధ పూలతోటి ఒక తైలం చేసేసి మిగతా ఒక 4 లీటర్ల మామూలు తైలంతో కలిపి ఒక కుండలో వేసి మూత పెట్టి మళ్ళీ దాన్ని భూమిలో పాత పెడతారట. మళ్ళీ పంచమి రోజు తీసి ఉంచి ఆ రోజు అదే బయటికి తీసి 15 అవుతుంది ఆ రోజు అన్ని అభిషేకం చేసేసి మళ్ళా అంతా తుడిచేసి మళ్ళీ ఈ కొత్త అంగరాగ అంటారు, అది జ్వరం తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి అతనికి నేత్రోత్సవం అని చేస్తారు. అంగరాగం పూసినప్పుడు కళ్ళు మాత్రం వదిలేస్తారు ఆ రోజు. నేత్రోత్సవం అని ఇంకో రోజు ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తారు, మీ తులసి కొమ్మ తర్వాత తేనె కలిపి కుడికన్ను కింద అలా స్పర్శిస్తారు. మళ్ళీ తులసి కొమ్మ మళ్ళీ నెయ్యితోనేమో ఎడమకన్ను దగ్గర స్పర్శ చేసి ప్రాతకాలంలోనే ఇవన్నీ. తర్వాత అతనికి కింద కాటుక లాంటిది పెడతారు, కాటుకలాగా పెడతారు ముగ్గురికి. ఏదైనా ముగ్గురికే, జ్వరం వచ్చిన ఉపచారాలు అన్ని. ఇప్పుడు ఈ 15 రోజులకి ఎందుకు లోపలికి వెళ్ళారు అన్నదానికి ఇంకొక కథ ఏంటంటే, శ్రీల కృష్ణదాస్ గోస్వామి చైతన్య చరితామృతంలో ఇట్లా రాశారంట. అతను ఏ రాసైనా మామూలుగా రాజ వ్యవహారాలు కానీ లేదా ప్రజలతో మాట్లాడాలంటే భార్య పక్కన ఉండకూడదు కదా, ఆయన ఒక్కడే మాట్లాడతాడు. అలాగ అందుకని లక్ష్మీదేవి కొంచెం దూరంగా ఉంటుంది ఆయనకి ఇన్ని రోజులు. అక్కడ ప్రాంగణంలో గుడి కూడా ఆమెకి వేరే పక్కకు ఉంటుంది కొంచెం దూరంలో. అయితే ఈ 15 రోజులు కూడా ఎక్స్క్లూజివ్ గా ఆమెతోనే గడపాలి, ఆమెకి ఇన్ని రోజులు నేను ఆమెతో గడపలేదు కాబట్టి ఆ రకంగా ఆమెతోనే ఉండాలని, అది కూడా ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే, ఒక భక్తుడు ఉండేవాడు పూరిలో, బీదవాడు, అతని పేరు మాధవదాస్. అతనికి ఏంటంటే ఒకసారి జ్వరం వస్తుంది. అతను ఏదో దీపం పెట్టుకొని పూజ చేసుకుని జగన్నాథుని దర్శించుకునేవాడు రోజు. అయితే ఈ 15 అది ఒకసారి జ్వరం వచ్చేసాక వెళ్ళలేకపోతాడు టెంపుల్ కి. అతను బాధపడుతుంటే జగన్నాథుడు ఒక బాలుడు రూపంలో వచ్చి అతను సేవలు చేస్తుంటాడు. ఎందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడు అని కొన్ని రోజులు కొంచెం కోలుకున్నాక, ఎవరు బాబు నువ్వు, ఎందుకు నాకు సేవలు చేస్తున్నావు అంటే అతను ఏం పలకడు. పలకకపోతే ఆలోచించి జగన్నాథుడే వచ్చాడని కాళ్ళు పట్టుకొని క్షమించమని, నాకెందుకు సేవ చేస్తున్నారు దేవా, మీరు శక్తిమంతులు కదా, మీరే మీ సంకల్పంతో నా జ్వరం తీసేయచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఆయన అనుభవించాల్సిందే ఏ మనిషి అయినా. ఇప్పుడు ఇచ్చే జన్మకి నువ్వు అది అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను సేవ చేసి తీసేస్తాను, అయితే నీకు హెల్ప్ చేస్తాను, ఇంకా 15 రోజులు ఉంది నీకు అనుభవించేది, అది నేను తీసుకుని నీకు మోక్షం ఇస్తాను, ముక్తినిస్తాను అనేసి ఆ రకంగా జ్వరం తీసుకున్నాడు అని ఇంకో స్టోరీ ఉంది. అవన్నీ నిజాలే. అయితే అన్ని ఎన్నో ఉంటాయి దాంట్లో, లీలలో ఎన్నో రీజన్స్ ఉంటాయి. అయితే ఈ 15 రోజులు కూడా అందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 రోజులు లీల అది అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి నమ్మకం ఉండదు కదా దేవుడు అంటే. ఈ లీలలు విని ఆయన వాళ్ళ భక్తి చూసి ఇట్లా ఉంటే ఆయన మనల్ని కరుణ చూపిస్తాడు మన మీద. ఈ స్టోరీస్ అన్ని ముందు జనరేషన్స్ కు అసలు వాళ్ళు నమ్మరు దేవుణ్ణి కాబట్టి ఈ స్టోరీస్ ఇలా చెప్పి ఆ రకంగా వాళ్ళని భక్తి చేయొచ్చు, భక్తి మార్గంలోకి తీసుకురావచ్చు. అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కూడా మళ్ళీ చతుర్దశి నెక్స్ట్ డే, అదే ఆషాఢ మాసంలో పాడ్యం రోజు అంటాడు, 16వ తేదీ. ఈసారి ఇప్పుడంతా ఆయన అక్కడే ఉన్నాడు ప్రత్యేక గదిలోనే పూరిలో. మనము ఇప్పుడు రథయాత్రకు ముందు 16వ తేదీ రథంలో అక్కడ విగ్రహాలు ఫస్ట్ ఆలయంలో పెడతారు, ఆ ప్రత్యేక గదిలోంచి వచ్చి ఈ పెయింటింగ్స్ అంతా అదే మన ఆర్గానిక్ పెయింట్స్ మనం చెట్ల వేసేసి తర్వాత మంచిగా కళ్ళకి అంతా పెట్టేసి మంచిగా బాగా నైవేద్యాలు పెడతారు, 56 రకాల నైవేద్యాలు. అక్కడ 15 రోజులు జ్వరం ఉన్నప్పుడు పెట్టారు కదా, అందుకని ఇప్పుడు ఇంకా ఎక్కువ
అతనికి బాగా తినాలి అనేసి ఇంకా స్తోత్రాలు అవన్నీ అయ్యాక ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఈ రథాలలో 3 రథాలు ఉంటాయి ముగ్గురికి. ఒక్కొక్క రథంలో కూర్చోబెట్టి ప్రజలకి దర్శనం ఇప్పిస్తారు. ఇన్ని రోజులు మిస్ అయ్యారు కదా నా దర్శనం అని. ఆయనకి జగన్నాథుడికి కళ్ళకి రెప్పలు ఉండవట. ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను భక్తులు చూడలేదు, నేను కన్ను రెప్ప అయ్యకుండా వాళ్ళని చూడాలి, దర్శనం ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళ పాపాలు తీసేయాలి అని ఆ రకంగా వాళ్ళకి భక్తి కోసం ఆయన ఆ రెప్పలు లేవు అతనికి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏంటంటే ఎందుకు 15 రోజులు వెళ్ళినప్పుడు ఇక్కడ కొంతమంది ఇప్పుడు మనకి ఒక రెస్ట్ కావాలి, ప్రతి మనిషికి వచ్చేవాలి, రీఛార్జ్ చేసుకోవాలి. సో వాళ్ళు వీళ్ళు చేస్తారు, అందుకనే 15 రోజులు ఆయన లాగా మనం అనుసరించాలి. ఒక ఇయర్కి ఒకసారి ఎప్పుడైనా ఒక 15 రోజులు కొన్ని రోజులు ఎప్పుడో అప్పుడు కొంచెము బయటికి వెళ్ళాలన్నమాట, బ్రేక్ తీసుకొని భార్య పిల్లలతో అట్లా అందరు కలిసి ఫ్యామిలీతో పుణ్యక్షేత్రాలకు వెళ్తే మంచిది. అట్లా ఆ రకంగా కొంచెం బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మనం ఇంకా ఉత్సాహంగా మళ్ళీ పని చేయగలం. ఇట్లా ఎన్నో కలిసి ఉంటాయి అతను చేసే లీలలకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఈ కాలం పిల్లలు పెద్ద భక్తి చేయరు. ఈ హరే కృష్ణ మంత్రం జపం కూడా చాంటింగ్ కూడా అంత ఈజీ ఉన్నా కూడా వాళ్ళకి చేయబుద్ధి కాదు. సో అందుకని ఈ రథంలో కూర్చోబెట్టి ఆ తాడు పట్టుకొని లాగాలంటే అదే ఒక ఆటలాగా వాళ్ళు చేస్తారు. అది వాళ్ళకి బలం ఉంటుంది కూడా. ఆ రకంగా వాళ్ళు అంత మాత్రం చేసినా చాలు. రథం మీద ఆ ముగ్గురిని చూసి రథం తాడు బట్టి లాగి కొద్దిసేపు అది ఎంతో కొంత పుణ్యం వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. నెక్స్ట్ జన్మకి కూడా ఇంకా ముందుకి ఇంకా ఒక బీజం లాగా పడుతుంది ఇప్పుడు ఈ జన్మలో. అట్లా అది కూడా ఆయన ఆలోచించి జగన్నాథుడు ఈ ప్రజలను కలియుగంలో ఎస్పెషల్లీ చాలా అధ్వానంగా ఉంటారని ఇన్ని లీలలు మన కోసం ఆయన చేసి ఆయన ఎంతో మన మీద దయతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 16వ తేదీ రోజు రథయాత్ర చేస్తారు. చక్కగా అందరూ అటెండ్ చేసి అభిషేకాల్లో కూడా చేస్తున్నారు కదా, తాడు బట్టి పట్టుకోవడం లాగా ఎంతో కొంత దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బోల్ మాతాజీ చాలా చక్కగా చెప్పారు. స్టోరీ అన్ని లీలలు, చాలా లీలలు చెప్పారు. సో అందరు కూడా జగన్నాథ్ రథయాత్ర మన అదృష్టానికి 2 సార్లు ఉంటుంది. నందనవనంలో ఆదివారం 19వ తారీఖుకి, 16వ తారీఖు ఏమో హ్యాబిట్స్. ఆ లొకేషన్, అది వెళ్ళే స్ట్రీట్స్, మ్యాప్ అన్ని పెడతారు. మీరందరూ వచ్చి ఆ మోక్షం పొందడానికి ప్రయత్నం చేయండి. అంటే మోక్షం పొందే దారి తీసుకోవడానికి తాడు పట్టుకుంటే చాలు అని అంటారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. అందరికీ దండవత్ ప్రణామ్. మీరందరూ రేపు ప్రోగ్రామ్ కి రావాలి 3 to 5. హరే కృష్ణ. ఏకాదశి కూడా ఉంది కదా మాతాజీ రేపు. రేపు ఏకాదశి. స్టోరీ శ్రావణి మాతాజీ చెప్తారు. అండ్ సింగింగ్ క్లాస్ ఉంటుంది, గీతాలు సంకీర్తన క్లాస్ తర్వాత స్టోరీ. అండ్ ఫంక్షన్ ఏమో 3 to 5:30. ఈశ్వరి మాతాజీ వచ్చారు, మీకోసమే స్పెషల్గా ఇన్విటేషన్. రేపు రండి తప్పకుండా. ఓకే. సర్టిఫికేట్. హరే కృష్ణ మాతాజీ. సర్టిఫికేట్ పోస్ట్పోన్ అయింది వచ్చిందండి మెసేజ్. అవునా? ఎప్పుడు? అవును, నాకు నిన్న నైట్ చూసాను. చదవనా మెసేజ్? హరే కృష్ణ. అది SGR 15th మాతాజీ. అది SGR 15th అని ఉంది. ఆ క్లాస్ ది మెసేజ్